షలోం, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 94వ కీర్తన 14వ వచనం. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. ఫర్ ద లార్డ్ విల్ నాట్ క్యాస్ట్ ఆఫ్ హిస్ పీపుల్, నైదర్ విల్ హీ ఫర్సేక్ హిస్ ఇన్హెరిటెన్స్. ప్రభునందు పిల్లరా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. కీర్తనాకారుడు దేవుని యొక్క భద్రత గురించి బహు వివరంగా మాట్లాడుతున్నాడు. మనము ఆయన ప్రజలము, ఆయన మేపెడి గొర్రెలము, ఆయన వారము, ఆయన సంతానము, ఆయన వారసులము. ఆయన తన ప్రజలను ఎప్పటికీ ఎడబాయువాడు కాడు, ఎడముగా మనకు ఉండడు, దూరంగా ఉండడు ఆయన. అంతేకాదు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. మొదటి వచనంలో తన ప్రజలు అన్నారు, ఇక్కడ తన స్వాస్థ్యము అంటున్నారు. స్వాస్థ్యము అంటే సంపద, సంపాదన. ఎవరు సంపాదనని వదిలేసుకుంటారండి? ఎవరు సంపాదనని దూరంగా పెడతారండి? దేవుడు మనల్ని తన స్వాస్థ్యంగా భావిస్తున్నాడు. అందుకని ఆలోచించండి, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము అని చెప్తాం. దేవుడు ఉచితముగా ఇచ్చిన స్వాస్థ్యం ఎవరంటే పిల్లలు. మన పిల్లలు మనకి స్వాస్థ్యం అని ఎలా చెప్తామో, దేవునికి మనము స్వాస్థ్యం, సంపాదన. మనం ఆయన కన్నాడు, మనల్ని రక్తమిచ్చి కొన్నాడు. మనము ఆయన ప్రజలం. ప్రియులారా, ఎందుకు మనకు దూరంగా ఉంటాడు? కొందరు అజ్ఞానంగా ఇలా ప్రార్థన చేస్తారు, ప్రభువా మా మొర వినట్లేదు ఎందుకు, మాకు దూరంగా జరిగావెందుకు, మమ్మల్ని ఎందుకు పట్టించుకునట్లేదు అని ప్రార్థిస్తారు. వాస్తవంగా దేవుడు ఎప్పుడూ దూరంగా జరగడండి. మానవుడు తన క్రియలను బట్టి దేవునికి దూరమైపోతున్నాడు తప్ప, దేవుడు ఎప్పుడూ కూడా నీకు దగ్గరగా ఉండాలని, నిన్ను సంరక్షించాలని, నిన్ను తన కౌగిలిలో పాలించాలని దేవుడు కోరుకుంటాడు. అటు కాపుదలను నువ్వు అనుభవిస్తూ ఉన్నావా? దేవుడు తన ప్రజలను ఎప్పటికీ కూడా ఎడబాయడండి. అందుకనే వాక్యం మనకు తెలుసు, స్త్రీ తన గర్భమును పుట్టిన చంటిబిడ్డనైనా మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరిచిపోను, నిన్ను విడిచిపెట్టను అంటున్నాడు దేవుడు. మనం ఆయన సంపదండి. ఎవరు సంపదను పాడు చేసుకుంటారు? ఎవరు సంపదను పారేసుకుంటారు, విడిచిపెట్టేస్తారు? లేదు కదా. మనము దేవుని సంపద, స్వాస్థ్యము. మీరెవరైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నువ్వెంత సంపాదించావని అడగరు, ఎంతమంది పిల్లలు అని అడుగుతారు కదా. ఇక్కడ మనం ఆలోచించండి, దేవుని సంపాదన ఎవరంటే మనమే. మనల్ని దేవుడు ఎడబాయడు. అందుకనే మోషేతో చెప్పినట్లు, యెహోషువతో చెప్పినట్లుగా దేవుడు అంటాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను నడిపిస్తాను అన్నాడు. ఎంత కాపుదలుందండి. కోడికి తన రెక్కల నీడన పిల్లలకు భద్రత ఉన్నట్లుగా మనము దేవుని రెక్కల నీడలో ఆశ్రయించవచ్చు. ఆ భరోసా మనకుంది. మనకి ఏ ప్రమాదము, ఏ అపాయము మన గుడారము సమీపించదు. ఆయన మనలను కాపాడుతూ ఉంటాడు. పిల్లరా, ఆలోచించండి, ఎవరైనా ఆయన చేతిలోంచి మనల్ని అపహరించగలరా? దేవుని హస్తాల్లోంచి మనల్ని బయటికి లాగగలరా? లేదు కదా. మనము దేవుని వారము, ఆయన ప్రజలము. ఆయన మాట ఇస్తున్నాడు, ధైర్యముగా ఉండు, నేను నిన్ను ఎడబాయను, నీవు నా సంపాదన. ఆలోచించండి, మనము దేవుని నీడలో బ్రతుకుతున్నామా? కావాలని దేవునికి దూరంగా జరుగుతున్నామా? దేవుడైతే తను ఎప్పుడు కూడా మనల్ని కాపాడటానికి సిద్ధంగా ఉన్నాడు. చెయ్యి ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. మనము తెలియక నా దేవుడు చెయ్యి వదిలేశాడు, నన్ను పట్టించుకున్నట్లేదని మాట్లాడతాం. కానీ మనమే అప్పుడప్పుడు ఈ లోకాశలను బట్టి దేవుడి చెయ్యి వదిలేస్తున్నామేమో, కానీ దేవుడు ఎడబాయువాడు కాడు, మనకి దూరంగా ఉండువాడు కానే కాడండి. మనమే దూరపు కొండలు నునుపన్నట్లుగా కనిపించిన దాని వెంటల్లా పరిగెడుతున్నామేమో.
దేవుణ్ణి దుఃఖపెట్టకూడదు. ఆయన మాట ఇచ్చాడు, మాట ఇచ్చి నెరవేర్చువాడు దేవాది దేవుడు. ఆయన మనల్ని ఎడబాయడు, మనకు దూరంగా జరగడు. ఆయన మన చెయ్యి పట్టుకున్నాడు, విడనాడువాడు కానే కాడు. దేవా, నీ కౌగిలిలో నాకు భద్రత ఉంది నాయన, నీ పంచను చేరిన వారిని పరమానంద భరితులను చేస్తావు అంటూ దేవుని సన్నిధిలో అనునిత్యము కూడా ఆయన కాపుదలను అనుభవించుదుము గాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.